కులమతాలకు అతీతంగా మత సామరస్యాలకు ప్రతీకగా వచ్చే నెల 6 నుంచి నెల్లూరులో జరిగే రొట్టెల పండుగకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి దర్గాలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. స్వర్ణాల చెరువులో పేరుకుపోయిన గుర్రపుడెక్కను తొలగించే పనులను జెండా ఊపి ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో అభివృద్ధి పనుల గురించి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చరిత్రలో నిలిచిపోయేలా బారాషాహీద్ దర్గాలోని రొట్టెల పండుగకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 2014-2019లో తాను మంత్రిగా ఉన్న సమయంలో దర్గాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రోడ్లు, టాయిలెట్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రత్యేకించి మహిళా భక్తుల కోసం రూములు నిర్మించామని వివరించారు. జనాలు ఎక్కువ అది ఎక్కడ తీసుకొచ్చే అన్నం తీసుకోవాలి. అదో మీరు తినే దాంట్లో కోత పెట్టండి అతనికి మధ్యాహ్నం స్టార్ట్ అయింది. అదే కాదు మొదలా ఓకే సార్. సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న ఈ బారాషాహీద్ దర్గా ఈ స్వర్ణాల చెరువు పక్కన రొట్టెల పండుగ అంటే అది ఎంతో ఫేమస్. ఒక నెల్లూరు కార్పొరేషను లాంటి నెల్లూరు జిల్లానే కాకుండా పక్క జిల్లాలే కాకుండా అనేక రాష్ట్రాల నుంచి అనేక దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు. ఈ రొట్టెల పండుగ తెలుగుదేశం ప్రభుత్వం 2014-19లో ఇక్కడ అనేక ఫెసిలిటీస్ క్రియేట్ చేసాం. చక్కటి ఘాట్ కట్టాము, కొన్ని రూమ్స్ కట్టాము, టాయిలెట్స్ ఫెసిలిటీ, ఈ రోడ్లు ఇలా అనేక చేసాం. తర్వాత ఎమ్మెల్యే అయినటువంటి శ్రీధర్ రెడ్డి గారు మళ్ళీ అనేక డెవలప్మెంట్స్ ఫర్దర్గా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఒక హాలు కడతామని అంతకుముందు చెప్పాము. దాని మీద కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఒక 5 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేశారు. అయితే అది ఇంకా బెటర్గా చేయాలని యాక్చువల్గా అటు ఎమ్మెల్యే గారు శ్రీరెడ్డి గారు మరియు వర్క్ బోర్డ్ చైర్మన్ తర్వాత దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేస్తే దాదాపు 9 కోట్ల రూపాయలతో ఆల్మోస్ట్ డిజైన్ ఫైనలైజ్ చేశారు. అయితే ఈ పండుగ అయిపోగానే దాన్ని వెంటనే స్టార్ట్ చేసేటట్టుగా యాక్చువల్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇయర్ బై ఇయర్ యాక్చువల్గా ఇక్కడ భక్తులు పెరుగుతున్నారంటే నమ్మకం ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో అది జరిగితేనే నమ్మకం కలుగుతుంది, జరగకుంటే నమ్మకం కలదు. అయితే అదేవిధంగా ఇక్కడ ఫెసిలిటీస్ కూడా అనేకమైన అధికారులు అటు స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఏర్పాట్లన్నీ దాదాపు ఒక 75% అయినాయి. ఈ రాబోయే 2-3 రోజుల్లో కూడా మిగతా 25% కంప్లీట్ చేసి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. రేపు సాయంత్రం 6 గంటలకి అంటే జూలై 1వ తేదీ సాయంకాలం 5 గంటలకి ఇదే బారాషాహీద్ దర్గా ఆవరణలో గౌరవ మంత్రి నారాయణ గారు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజీజ్ గారి సమక్షంలో బారాషాహీద్ దర్గా కమిటీ నూతన అధ్యక్షుడిగా ఖాదర్ బాషా, ఆ యొక్క ఉపాధ్యక్షులు, ఆర్గనైజ్ సెక్రటరీలు, సభ్యులు ప్రమాణ స్వీకారం ఉంటుంది. రేపు సాయంత్రం 6 గంటలకి ఇదే దర్గా కాంపౌండ్.